హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒక అతను అయితే అడిగారు, సో బ్రో వివో V19 మీద ఒక వీడియో చేయమనేసి. సో లాంచ్ ఈవెంట్ ప్రైజెస్ అలాగే స్పెసిఫికేషన్స్ గురించి అయితే. సో ఒకవేళ మీరు వివో V19 పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే మీరు చివరిదాకా అయితే చూడండి. సో ఈ వీడియోలో నేను స్పెసిఫికేషన్స్, ప్రైజెస్, లాంచ్ డేట్ ఎప్పుడు అనేసి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో దానితో పాటు ఈ మొబైల్ని మీరు పర్చేస్ చేయొచ్చా చేయకూడదా అన్న దాని గురించి ఒక చిన్న క్లారిటీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి గ్యాస్, చివరిదాకా అయితే చూడండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. సో యాక్చువల్ మనకి ఈ మొబైల్ అనేది ఎప్పుడో లాంచ్ కావాల్సింది, బట్ కొన్ని అయితే లాక్డౌన్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ లాంచ్ ఈవెంట్ అనేది మనకి పోస్ట్ మ్యాన్ అయితే వేశారు. సో మళ్ళీ దీన్ని ఎప్పుడు మనకి లాంచ్ ఈవెంట్ తెస్తారనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో దాంతోపాటు ఇది వచ్చేసరికి వివో V17 అని ఇండోనేషియా అంతా లాంచ్ చేశారు, వివో V19 అని చెప్పేసి అయితే గ్లోబల్ వైడ్గా అయితే లాంచ్ చేశారు. సో ఇండియాకి వస్తే కూడా ఇది మనకి వివో V19 అనే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో యాజ్ యూజువల్గా మనం డిస్ప్లే నుంచి అయితే మొదలు పెడదాం. సో డిస్ప్లే వచ్చేసరికి 6.44 ఇంచెస్ సంబంధించిన డిస్ప్లే యూస్ చేశారు. ఫుల్ హెచ్డీ ప్లస్ సపోర్ట్ అయితే చేస్తుంది. ప్యానల్ వచ్చేసరికి సూపర్ AMOLED డిస్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. 1080x2400కి సంబంధించిన పిక్సెల్ రెజల్యూషన్స్ అయితే వస్తుంది. 409 పిక్సెల్ డెన్సిటీ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ డ్యూయల్ పంచుల్ కట్అవుట్ అయితే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సైడ్ చూసుకున్నామంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ సైడ్ గ్లాస్ అయితే ఉంటుంది. ఇది డిస్ప్లే పరంగా. నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాసెసర్ గురించి మారితే గాయస్, దీంట్లో మనకి లేటెస్ట్గా అయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్, 8 కోర్స్ అయితే ఉంటాయి. అడ్రినో చూసుకుంటే 616 GB అయితే యూస్ చేశారు. ఇంకా ర్యామ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మారితే 8 GB ఆఫ్ ఇంటర్నల్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 128 GB సంబంధించిన అయితే మనకి స్టోరేజ్ అయితే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో వచ్చేసరికి మనం ఎక్స్టర్నల్ డెడికేటెడ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎక్స్టర్నల్ కార్డ్ యూస్ చేసుకొని అప్ టు 256 GB వరకు అయితే మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు మెమొరీని అయితే. సో ఇది మనకి ర్యామ్ అలాగే ఇంటర్నల్ కార్డ్ గురించి మారితే. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 10 అయితే వస్తుంది. అలాగే వీళ్ళ ఓన్ OS ఏదైతే ఉందో ఫన్ టచ్ OS అయితే మనకి తీసుకొస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా సెటప్. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. ఏదైతే ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే 48 మెగాపిక్సెల్ సెన్సార్ యూజ్ చేశారు. అపెచర్ f1.7 అపెచర్ అయితే ఉంటుంది. సో ఏ సెన్సార్ యూజ్ చేశారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయడం లేదు. ఇదైతే అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే కాదు, ఇది మెయిన్ సెన్సార్. నెక్స్ట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. అపెచర్ చూసుకుంటే f2.2 అపెచర్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ అల్ట్రా వైడ్ యాంగిల్స్లో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్యాప్చర్ చేయాలనుకుంటే ఈ 8 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది మీకు యూస్ అవుతుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ యూస్ చేశారు. 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో షాట్స్కి అయితే యూస్ చేశారు. సో రెండింటికి సంబంధించిన అపెచర్ f2.4 అపెచర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి కెమెరా యూస్ చేసి అప్ టు 4K 30 ఫ్రేమ్స్ వరకు అయితే మనం రికార్డ్ చేయొచ్చు. HDRX సపోర్ట్ అయితే చేస్తుంది. పానోరామా సపోర్ట్ చేస్తుంది. ఇవి మనకి కెమెరా ఫీచర్స్. ఇంకా కమింగ్ టు ద ఫ్రంట్ క్యామ్ సెటప్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ డ్యూయల్ పంచుల్ కట్అవుట్లో 2 సెల్ఫీ షూటర్స్ అయితే యూస్ చేశారు. మెయిన్ సెన్సార్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెన్సార్ యూస్ చేశారు. ఇందులో కూడా ఏ సెన్సార్ వాడేదని వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. అపెచర్ చూసుకుంటే f2.0 అపెచర్ అయితే ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ సెన్సార్ యూస్ చేశారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. దీనికి సంబంధించిన అపెచర్ చూసుకుంటే f2.2 అపెచర్స్ దీన్ని తీసుకొచ్చారు. ఒకవేళ మీరు ఫ్రంట్ సైడ్ యూస్ చేసి అయితే వైడ్ యాంగిల్లో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్యాప్చర్ చేయాలనుకుంటే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెన్సార్ అనేది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ సెన్సార్. నెక్స్ట్ చూసుకున్నామంటే బ్యాటరీ. సో గాయస్, దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 33 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో మనకి 50%ని 30 మినిట్స్లో అయితే ఛార్జ్ చేస్తున్నారనేసి ఇక్కడైతే చెప్తున్నారు. ఇంకా కొన్ని ఫీచర్స్ గురించి మనం మాట్లాడితే, సో డౌన్ సైడ్ మనకి Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. అలాగే మనకి స్పీకర్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 జాక్ అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని మనం సెన్సార్స్ గురించి వీళ్ళు ఏం తీసుకొచ్చారని చూసి దాని గురించి మాట్లాడితే, సో దీంట్లో మనకి లైట్ సెన్సార్ ఉంది, యాక్సిలోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, అలాగే మనకి కంపాస్ సెన్సార్ ఉంది. సో సెన్సార్స్లో వీళ్ళు కాంప్రమైజ్ అయితే కాలేదు, అన్ని సెన్సార్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో నెక్స్ట్ చూసుకున్నామంటే కలర్స్. సో గాయస్, దీంట్లో మనకి 2 కలర్స్లో మాత్రం అందుబాటులో ఉంది. ఒకటి బ్లూ కలర్, సో పర్పుల్ కలర్ అనుకుంటా, అలాగే బ్లాక్ కలర్లో అయితే దీని అయితే తీసుకొస్తున్నారు. ఇంకా మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నామంటే, సో గాయస్ ఇది వచ్చేసరికి ప్రైస్ మనకి 25,000 ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయనేసి ఇక్కడ మనకు కొన్ని ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి. సో ఇప్పుడు వచ్చేసరికి
వచ్చేసరికి మీకు మెయిన్ డౌట్ వచ్చేసరికి సో ఇంత ప్రైస్ పెట్టి వివో V19 పర్చేస్ చేయాలన్నా వద్దా? సో గైస్ మీకైతే ఇప్పుడు ఒక క్లారిటీ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఒకవేళ మీరు వివో V19 తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం సో దానికన్నా మీరు వివో Z1 Pro అయితే తీసుకోండి. సో సేమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అది కూడా మనకి 10,000 నుంచి 12,000 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. పంచోల్ కట్అవుట్లో సేమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. మీరు 25,000 రూపీస్ పెట్టి వివో అయితే మనకి V19 తీసుకోవడం కన్నా అది తీసుకొని బెటర్ అని చెప్తాను. సో మీరు 25,000 రూపీస్ పెట్టేటప్పుడు మీకు అక్కడైతే రెడ్మీ K30 Pro అయితే ఉంది. అది ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఉన్న ఫోన్. సో మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పాపప్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది. సో వన్ ఆఫ్ ది మీరు బెస్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మీరైతే రెడ్మీ K30 Pro అయితే తీసుకోండి. ఈ వివో V19 అంటే స్కిప్ చేసేయండి. సో ఇదైతే నా చిన్న సజెషన్. సో ఒకవేళ మీరు వివో V19 రెడ్మీ K30 Pro సో ఈ రెండిట్లో మీరు ఏ ఫోన్ తీసుకుంటారు అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొంచెం యాడ్ చేసుకుంటే మీకు యాసూస్ సంబంధించిన ఏదైతే 6Z అయితే వస్తుంది అదిగో మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ ఉన్న పర్ఫార్మెన్సే. సో నా రికమెండేషన్ వివో V19 తీసుకోవడం కన్నా అయితే రెడ్మీ K30 Pro తీసుకోవడమే బెస్ట్ అని చెప్తాను. సో గైస్ ఇది ఈ వీడియోలో మీకైతే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అండి. సో మిమ్మల్ని అయితే నేను ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మిమ్మల్ని కలుస్తాను. అండ్ హ్యావ్ ఏ నైస్ డే గైస్.